కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న పెద్ద సమస్య. దానికి తోడు ఇప్పుడు రీసెంట్గా ఫ్లడ్స్ హైదరాబాద్లో కని విని ఎరగని రీతిలో ఫ్లడ్స్ సంభవించాయి. మరి మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు ఈ టైంలో? కరోనా టైంలో మొట్టమొదటిగా నాకు తెలిసి స్టేట్లో ఎక్కడో పంచినట్టున్నారు. మొట్టమొదటిగా కరోనా హోమియోపతి పిల్స్ పంచింది నేనే. హైదరాబాద్ డివిజన్లో ఆల్మోస్ట్ ఆల్ కవర్ చేసిన. కొన్ని ఏరియాలో అందలేదని చెప్పారు, అది వాస్తవం. అది మాకు మెడిసిన్ దొరికేంత వరకు ట్రై చేసిన, పనిచేసిన. ప్లస్ రెడ్ జోన్ ప్రకటించారు. హుడా సైకాని కమలానగర్ ఆ ఏరియాలో రెడ్ జోన్ ప్రకటించారు. ఆ రెడ్ జోన్ల టైంలో కూడా ఎలాంటి భయభ్రాంతులకు లోను కాకుండా శానిటైజర్ ప్రతి ఇంటికి కొట్టుకుంటూ వచ్చా. శానిటైజర్ ప్రతి ఇంటికి ఎక్కడ కూడా మిస్ కాకుండా ప్రతి ఇంటికి శానిటైజర్ చేసుకుంటూ వచ్చిన కరోనా టైంలో. ఇంకోటి డైలీ నిత్య అన్నదాన కార్యక్రమం చేసుకుంటూ వచ్చిన. అన్నదానం చేసుకుంటూ వచ్చిన. కొన్ని సందర్భాల వల్ల కొందరు రాలేని పరిస్థితి వాళ్ళకు పార్సిల్ ప్యాక్ చేసుకుంటూ పార్సిల్ ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం కరోనా టైంలో మొత్తం పబ్లిక్ సర్వీసులే ఉండడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఇదంటారు ఫ్లడ్స్ వచ్చినట్టు వరదలలో ప్రధానంగా బాగా డెప్త్లో దెబ్బతిని బంజారా కాలనీ, రంగనాయకులగుట్ట, అంబేద్కర్ నగర్, సత్రెడ్డి కాలనీ, ఈ చుట్టుపక్కల 4 కాలనీలు ఉన్నాయి. అలాంటి కాలనీల్లో నాకు మెడల వరకు నీళ్ళు వచ్చినా ఎక్కడ మేము భయపడకుండా వాళ్ళ సర్వీస్ చేస్తూనే ఉన్నాం. డైలీ వాళ్ళకు అన్నం వండేసి పార్సిల్ తీసుకుపోయి చేయడం జరిగింది. ఒక్కరోజు కొద్దిగా వాటర్ తగ్గితే అక్కడే భోజనం వండిపించి, ఇక్కడ ఏ కాలనీలు ఆ కాలనీలే వాళ్ళతోటి భోజనం వండిపించి ఆ కాలనీ వాళ్ళకి సప్లై చేయడం జరిగింది. కొందరు ఇళ్ళకించి సత్రెడ్డి కాలనీ వాళ్ళు టోటల్లీ నీళ్ళలో మునిగిరు. వాళ్ళకు ఇళ్ళకించి రాలేకపోతే ఒకటి రిక్షా, సైకిల్ నూకే రిక్షా ఉంటే అది దొరికితే వాడిని బతలాడి వాళ్ళ మీద ఫుడ్ పెట్టుకొని వాళ్ళ ఇంటింటికి తిరుగుకుంటూ మేము నడుముల లోతు మునుగుతున్నా సరే ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఇంట్లో వాటర్ అన్నం ప్యాకెట్లు సప్లై చేయడం జరిగింది. ఇప్పటికి కూడా ఫోన్ చేస్తే వాళ్ళకు శ్రీ చైతన్య మెరిట్స్ కాలేజీలో అకామిడేషన్, ఎస్విఎస్ ఫంక్షన్లో అకామిడేషన్, వాళ్ళకు ఏ టైంకు భోజనం కావాలి ఆ టైంకు భోజన సదుపాయాలు, టిఫిన్ సదుపాయాలు ఎప్పటికప్పుడు అందుబాటుతున్నాం. కొంతమంది రెగ్యులర్ ఆఫీసులో పండడానికి కూడా వీళ్ళకు అకామిడేషన్ నా కార్యకర్తలకు వాళ్ళు 24 అవర్స్ అందుబాటులోనే వాళ్ళకి నేను అందుబాటులో ఉంటాను. ఇప్పుడు హైదరాబాద్ డివిజన్లో చూసుకుంటే బాతుల చెరువు కానివ్వండి, కుమ్మరికుంట కానివ్వండి, దానికి లోతట్టు ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ నీటితో నిండిపోయినాయి. అసలు నడవలేని పరిస్థితి కదా. మొలలోతు నీళ్ళలో ప్రజలు ఇప్పటికీ ఉంటున్నారు. మేము కవరేజ్ కోసం వెళ్ళినప్పుడు మేమే చూసి చాలా బాధపడ్డాము. మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఒకవేళ మీరు కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం మీరు ఎలాంటి ప్రణాళిక తీసుకుపోతారు? ఇప్పుడున్న పొజిషన్లో మా వల్ల ఆయన సాయం ఏంటంటే ఫుడ్ ఇవ్వగలిగినాం, చేసినాం. వాళ్ళకు చిన్న మెడిసిన్ ఉంటే చేయగలుగుతున్నాం, అకామిడేషన్ ఇస్తున్నాం. నెక్స్ట్ మేము కార్పొరేటర్ అధికారంలో వస్తే చేయాల్సిందని నేను ఆల్రెడీ ప్రణాళిక చేసి పెట్టిన దానికి, ఎక్కడైతే సామాన్ నగర్ నుంచి డ్రైనేజ్ వ్యవస్థ వస్తుందో దానికి సపరేట్ ఒక ట్రంక్ లైన్ చేయాలి. అది గుంటూరు మూసి వదిలిపెట్టేసారు. వాటర్ రెయిన్ వాటర్ ఏందో దానికి సపరేట్ లింకప్ ఇవ్వాలి, ఇచ్చేసి దాన్ని చెరువులోకి వదిలిపెట్టాలి. నెక్స్ట్ అయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ అతి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాచకాలువ అనే కాలువ. 33 ఫీట్స్ వెడతతో తీసుకుంది. ఆ కాలువ స్థానిక నాయకుడు, స్థానిక కార్పొరేటర్ దాన్ని మాయం చేసేసింది. దాన్ని నేను అధికారులకు వచ్చినాక దాన్ని ఖచ్చితంగా మళ్ళీ దాన్ని తీస్తా. ఆ వాటర్ కూడా అందులోకి ఫ్లో వెళ్ళిపోతే 50% స్పీడ్ తగ్గిపోతుంది. ఇక్కడ తగ్గిపోయి జల దిగ్బంధం అనేది ప్రజలకు ఇబ్బంది కాదు, అక్కడ వెళ్ళిపోతుంది. కాబట్టి పబ్లిక్ సేఫ్ జోన్లో వెళ్ళిపోతారు. ప్లస్ చెరువులు కూడా కలకలాడతాయి. రెండో భాగం ఏంటంటే ఇప్పుడు కుమ్మరికుంట ఉంది, 80% ఒక పక్క డ్యామేజ్ అయిపోయింది. ఏ క్షణమైనా తెగిపోవచ్చు అది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మేము అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నేను డివిజన్గా కార్పొరేటర్ అయితే చెరువు డెప్త్ బాగా తీయాలి, పుడిక తీయాలి. తీసేస్తే కట్ట ఉందో కట్ట హైట్ లేపాలి. ఆ కట్టకు మట్టి కాదు రాళ్ళతోటి పకడ్బందీ చేసేసి మళ్ళీ ఇంకో 100 సంవత్సరాలు కూడా ఈ వర్షాలు రావని గ్యారెంటీ లేదు, మళ్ళీ రావచ్చు.
దానికి ఒక తూములాగా ఏర్పాటు చేసేసి అక్కడ నుంచి బాతుల చెరువుకు పోతుంది. బాతుల చెరువు కూడా అదే రకంగా హైట్ లేపి చేస్తే ఏమవుతుందంటే చెరువులలో వాటర్ ఎక్కువ స్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లస్ ఈ స్పీడ్ తగ్గుతుంది. ఎక్కడెక్కడైతే ఈ స్పీడ్ బయట నుంచి వస్తుందో కొంచెం తూములకు వచ్చి చిన్నగా వదిలితే ఇంత స్ప్రెడ్ వాటర్ కాదు, ఇంత ప్రెషర్ వాటర్ రాదు, ఇంత ఆశ్లేషం జరిగిపోదు. ఇవన్నీ చేయలే. దీనికి ఎవరు వైఫల్యం? ప్రభుత్వ వైఫల్యమే. దీనికి స్థానిక కార్పొరేటర్ కూడా ముఖ్య కారకుడు. సామాన్యగాను అయితే రోడ్డు గండి కొట్టిండో ఆ రోజే కనుక పబ్లిక్ ఇన్ఫామ్ చేసుకుంటే చాలామంది పబ్లిక్ వాళ్ళ బట్టలు ఇంకా బియ్యము అట్లాంటివన్నీ తీసి పైన పెట్టుకునే వాళ్ళు, లేదంటే బయటకి ఎక్కడ తీసుకుపోయారు. ఒక్కొక్క ఇంట్లో బియ్యం మొత్తం నాశనం అయిపోయింది, జొన్నలు నాశనం అయిపోయినాయి, బట్టలు నాశనం అయిపోయినాయి. ఆగం పరిస్థితి. నెక్స్ట్ నేను ఆ పరిస్థితి రానియకుండా పబ్లిక్లకు వాటర్ వస్తుంది, నేను రాదన్నా, కానీ ఈ టైప్ ఆఫ్ ఇబ్బంది పడే వాటర్ రాదు. ఓన్లీ వస్తే వర్షం నీళ్ళు రావాల్సిందే, వరద నీళ్ళు రావు. ఆ రకంగా అడ్డుకట్టేసే ప్రయత్నం చేస్తా. తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి, కేసీఆర్ ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు ప్రజల్లోకి సక్రమంగా వెళ్ళలేకపోతున్నాయని ప్రజల అభిప్రాయం అనుకోండి బలంగా వినిపిస్తుంది. మీ కామెంట్ ఏంటి దీనిపైన? ఇప్పుడు ప్రజా సంక్షేమం అంటే ఇప్పుడు రేషన్ కార్డు తీసుకుందాం. రేషన్ కార్డులు ఇచ్చేది లేదు, బంద్. ఎప్పుడు ఇస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు దుబాక ఎలక్షన్స్ అవుతున్నాయి కాబట్టి, బై ఎలక్షన్స్ అవుతున్నాయి కాబట్టి దుబాక బై ఎలక్షన్లో పెన్షన్ ఓపెన్ అయినాయి, రేషన్ కార్డులు ఇస్తారు. మరి రాష్ట్రం అంతా ఒకటి సిస్టమా, లేకపోతే ఎక్కడ ఎలక్షన్స్ అయితే అక్కడే ఇచ్చేస్తారా? ఇప్పుడు మన జిహెచ్ఎంసీలు ఉన్నాయి, ఇప్పటిదాకా రేషన్ కార్డు లేదు, విడో పెన్షన్స్ లేవు, వృద్ధాప్య పెన్షన్ లేవు, హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ లేవు, ఎలాంటి పెన్షన్స్ ఆపేసారు. ఇవి కొత్తవి, పాతవి ఇస్తున్నారు, కొత్తవి ఇవి లేవు. మళ్ళీ ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు తీరే ఎలక్షన్ అన్నమాట, అంటే మాకు ఓటు వేస్తే కానీ మీ పెన్షన్ రాదు అనేది పబ్లిక్ డైరెక్ట్లీ సంకేతం పంపిస్తున్నారు వీళ్ళు. ఇది తప్పుడు నిర్ణయాలు. ప్రజా సంక్షేమం అనేది ప్రతి ఒక్క పార్టీ చేస్తుంది. ఏ రాజకీయమైన అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజల సంక్షేమం కోసం ఒక నిధి ఏర్పాటు చేస్తారు. ఆ నిధి కంపల్సరీ ప్రజలకు ఇవ్వాల్సిందే, అది కామన్. అది అంతే. నువ్వే స్పెషల్గా ఇంటికలు తెచ్చిస్తలేవు. ఇప్పుడు షాదీ ముబారక్ అంటున్నావు, కళ్యాణ లక్ష్మి అంటున్నావు. నేను చూసిన కాడికి పెళ్ళి అయిపోయింది, అత్తారింటికి పోయింది, ఆమెకు కొడుకో బిడ్డ పుట్టింది. ఆ షాదీ ముబారక్ పైసలు రావాలి. ఎవరికి రావాలి షాదీ ముబారక్ పైసలు? జనరల్గా పెళ్లి చేసి తల్లిదండ్రికి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుండు? అల్లుడు ఫైటింగ్ చేస్తుండు, ఆ డబ్బు నాకే అని చెప్పేసి. అంటే ఒక సంవత్సరం పైన కానీ కూడా నీకు షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, నీ డబ్బులు చెందుతలేవు. అంటే నువ్వు ఇచ్చే ₹1,00,000 1,16,000 ఇద్దరి మధ్యలో పంచాయతీ పెడుతున్నావు. ₹1,00,000 పెళ్ళి కాదు కదా. సరే, కొద్ది సహాయం అంటున్నావు, ఓకే మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. దీన్ని సక్రమంగా చేయమని మేము కోరుతున్నాం. సక్రమంగా చేయట్లేదు. ఇది ఓన్లీ ఎలక్షన్ల వరకే. ఏదున్నా సరే స్ట్రేట్ అవే, అంటే దొంగచాటు కాకుండా స్ట్రేట్ అవే మీరు ఓటును కొంటున్నారు. ఇది మాది గాఢమైన అభిప్రాయం. ఇది ఇప్పుడు కరోనా వల్ల లాక్డౌన్ పీరియడ్ పెట్టారు, దాదాపు త్రీ మంత్స్ కంప్లీట్గా. ఆ టైంలో కరెంటు బిల్లు కానీ ఇంకా వేరే ఏమైనా కూడా కొన్ని ఆపేస్తారు. ఇవి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది కట్టిన అవసరం లేదు ఈ పీరియడ్ దాటేంత వరకు అని. బట్ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఒక్కొక్కరికి కరెంటు బిల్లు చాలా ఎక్కువ వచ్చింది, ట్రిపుల్ వచ్చింది. ఉన్నవాళ్ళు కట్టుకోగలుగుతున్నారు, బట్ పేదవాళ్ళు వచ్చేసి ట్రిపుల్ వస్తే వాళ్ళు అయోమయ పరిస్థితుల్లో పడిపోయినారు. ఇప్పుడు వాళ్ళ సమస్యల్ని పట్టించుకునే వాళ్ళే లేరు. ఒకటి ఏంటంటే లాక్డౌన్ పీరియడ్లో 3 నెలలు కరెంటు కట్టకుండా పర్లేదన్నారు చూడు, తప్పది. ముగ్గు విండి వసూలు చేసారు, మైక్ పెట్టి అనౌన్స్ చేసారు రోడ్ల మీద గల్లీలలో. ఇంత నీచమైన పరిస్థితి అంటే లాక్డౌన్ పీరియడ్లో చాలామంది గ్రామాలకు తరలిపోయారు తాళాలు వేసుకొని. అట్లాంటి ఇంటికి కూడా 3,000 6,000 ఆ ఇంటి రేంజ్ని బట్టి పెంచినప్పుడు మేము ఏఈ గారి దగ్గర హైదరాబాద్ ఏఈ దగ్గరికి వెళ్ళి మేము ధర్నా చేయడం, ఒక మెమరాండం ఏం జరిగింది ఇస్తే అడిగినాం, సార్ ఏ లెక్కన వేస్తున్నారు బిల్స్ మీరు అని చెప్పేసి. వాళ్ళు 3 months ఒక్కసారి. ఓకే, 3 months ఒక్కసారే కదా, నేను రెగ్యులర్గా ఎవ్రీ మంత్ కట్టుకుంటూ వచ్చిన, నాకెందుకు 3 months బిల్లు పడింది? ఏమో తెలియదు. ఆన్సర్ లేదు. ఎందుకు లేదు చెప్తున్నా, ఒక 51 to 50 స్లాబ్ వరకు ఒక రేట్ ఉంటుంది, యూనిట్స్ వరకు ఒక స్లాబ్, 51 నుంచి ఒక స్లాబ్. అయితే 3 months, సపోజ్ నేను 50 యూనిట్స్ మంత్ కాలుస్తున్నాను అనుకుందాం ఎగ్జాంపుల్.
నేను 3 months కైసారి నాకు ఏమవుతుంది 150 స్లాబ్లో నాకు రేట్ వేస్తున్నారు. ఎంత చీటింగ్ అంటే ఇది ఘోరాది ఘోరం చీటింగ్. అదొకట. నెక్స్ట్ 3 monthsలో కరెంటు బిల్లుకి వచ్చిన వాళ్ళు లేడు, మీటర్ రీడింగ్ తీసుకోమని లేడు, కానీ సర్వీస్ ఛార్జెస్ మాత్రం వేసారు 3 monthsవి. ఈ రకంగా తీవ్రమైన దోపిడీ. లేదంటే కరెంటు కట్ చేస్తాం, సచ్చినట్టు కట్టిరు ఒకరు 8,000 10,000. సరే ఉన్నోడు అంటే ఏదో రకంగా కట్టగలుగుతాడు, ఒకరోజు బాధపడి కట్టగలుగుతాడు. కానీ గరీబ్ ఉన్నోడు కూడా 1,200 1,500 2,000 గుడిసెలోళ్ళు కూడా కట్టిరు ఆకట్టు. ఇంత ఘోరంగా పీడించినావు. మీరు అన్నారు ఆ రోజు 3 నెలలు ఇంటి ఓనర్కి ఎవరు రెంట్ కట్టకండి అని చెప్పావు. చాలా అందరు హ్యాపీ ఫీల్ అయ్యారు. అదే రకంగా నువ్వు ఒక్కటే క్వశ్చన్ వేస్తావు, ఇంటి ఓనర్కు రెంట్ ఇవ్వద్దని చెప్పినావు. అదే ఇంటి ఓనర్కు ఇంత ట్యాక్స్ ఎగ్జామ్షన్ చేసుకుంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉండేది కదా దానికి. నీకు ట్యాక్స్ బరాబర్ కావాలి, కరెంటు బిల్లు బరాబర్ కావాలి, నల్ల బిల్లు బరాబర్ కావాలి విత్ పెనాల్టీ. కానీ కిరాయిదారు మాత్రం కట్టదని చెప్తావు అతనికి. అంటే గొడవ పెట్టడం, పబ్లిక్ మధ్యలో గొడవ పెట్టడం. కొన్ని కుటుంబాలు ఒక 10 to 20% కుటుంబాన్ని అబ్జర్వ్ చేసిన ఇక్కడ చెప్తున్నాయి కదా, వాళ్ళు కేవలం రెంట్ల మీద బతికే కుటుంబాలు కొన్ని. మరి అలాంటి కుటుంబాలకు మీరు రెంట్ ఇవ్వద్దని చెప్పినావు. మరి ఆ కుటుంబం ఎలా బతకాలి? కానీ ట్యాక్స్ మాత్రం కట్టమంటున్నావు. మరి ట్యాక్స్లో ఎగ్జామ్షన్ చేసే వాళ్ళకి ఎక్కడ ఇవ్వలే వాళ్ళకి. ఇలాంటి ఒక తుగ్లక్ టైప్ కొన్నిసార్లు అనిపిస్తుంది. తుగ్లక్ కూడా బెటరేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. కానీ ఇది విచిత్రమైన పాలన అనిపిస్తుంది ఇక్కడ మనకు. బాగా మీరు స్టడీ చేయండి. నేను టీఆర్ఎస్ పార్టీ విమర్శించాలని నా ఉద్దేశం కాదు. టు బీ ఫ్రాంక్, ఓపెన్ ఒప్పుకోవాలి, తప్పు ఒప్పుకోవాలి, నిజం ఒప్పుకోవాలి. మూసీ నది చేస్తాను ఇప్పటిదాకా. ట్యాంక్ బండ్ ఏం చేస్తాను? కొబ్బరి నీళ్ళు తాగొచ్చంటారా తీసుకొని. ఇలా కనీసాన్ని కూర్చోగలుగుతాం వాడ మనం. ఏదన్నా ఒక్కటి ఇది చేసినా అని చెప్పమని గుణమే చేసుకొని ఇలా అభివృద్ధి అంటారు కదా. స్థానికంగా ఆయత్నాడు డివిజన్ చూసుకుంటే ఈ పరిస్థితి, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇక పెద్దగా మాట్లాడవచ్చు. కానీ దాన్ని మా పై స్థాయి నాయకులు మాట్లాడతారు. మేము డివిజన్ పరిధికే కాబట్టి మేము డివిజన్ వరకు మాట్లాడగలుగుతాం. ఎక్కడ డెవలప్మెంట్స్ ఉండవు. ఇంకా విచిత్రమైందంటే ఈ స్థానిక కార్పొరేటర్ కరెంటు బిల్లు కట్టవు, నల్ల బిల్లు కట్టని ప్రెజర్ వేస్తుంది జనాలను. అది చాలా 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 నీచం. అది ప్రజలకు ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలపై నువ్వు పోరాడాలి. ప్రజలకు ఏం కావాలో మౌలిక వసతులు కల్పించాలి. అది వదిలిపెట్టేసేసి ఎంతసేపు ప్రజల మీద దోపిడీ. ఇంకా విచిత్రమైన 2 సంఘటనలు చెప్తా మీకు. మా కార్పొరేటర్ హైదరాబాద్ ఎవడైనా సరే అనుకోకుండా ఎక్కడో మూత్రం వస్తే ఆయనకి 500 రూపాయలు ఫైన్, లేదా అతనికి దండేసి అతనితో సారీ చేయించుడు. ఒక విచిత్రమైన వేషం. అది ఒక్కటే క్వశ్చన్ వేస్తున్నాం. నువ్వు మూత్రం పోయడం, రోడ్డు మీద పోయడం తప్పే కాదంటలేదు. ఎన్ని మూత్రశాలలు కట్టించినావు హయత్ నగర్లో? టాయిలెట్ రూమ్స్ ఎన్ని ఉన్నాయి? ఒక్క టాయిలెట్ రూమ్ లేదు నీకు. లేనప్పుడు ఒక 60-70 కిలోమీటర్లు నల్గొండ జిల్లాకి వెళ్ళి ఒక షుగర్ పేషెంట్ ప్రయాణిస్తాడు బస్సులో. దిగంగానే వాడి పరిస్థితి ఏంది? ఆ పెద్ద ఆయన పరిస్థితి ఏంది? ఎక్కడ కనిపిస్తే టాయిలెట్ పోవాలనిపిస్తుంది. ఆయన పట్టుకుంటూ ఇది మళ్ళీ దాచుకొని ఇక్కడ పక్కకు దాచుకొని పోయి పట్టుకొని ఫోటో తీసి ఆగమాగం చేస్తాయండి. సరే చేసినావు, టాయిలెట్ కట్టలేదు, దాన్ని కూడా ఒప్పుకుంటున్నాం. నువ్వు ఇంత నిజాయితీగా పనిచేసేవాడివి. ఈరోజు వరకు బాతుల చెరువులో ఒక పెద్ద అపార్ట్మెంట్కి సంబంధించిన డ్రైనేజ్ స్ట్రేట్ అవే పైప్ పెట్టి బాతుల చెరువులోకి వదిలిపెడుతున్నారు. అది నీ పర్మిషన్ తోటి. దానికి పర్మిషన్ ఇచ్చేందుకు చూసినట్టు వదిలిపెట్టినందుకు నీకు అక్షరాల 11 లక్షల రూపాయలు ముర్తులేని మాకు ఇన్ఫర్మేషన్. ఎవిడెన్స్ లేదు, ఇన్ఫర్మేషన్ ఉంది మా దగ్గర. నిజంగా నువ్వు డబ్బులు తీసుకోలేదు, నీలో చిత్తశుద్ధి నిజాయితీ ఉందంటే అది బంద్ చేయి. అది బంద్ చేసామంటే నీలో నిజాయితీ ఉన్నట్టు లెక్క. పేదల మీద ప్రేమ అంటావు, నేను చాలా పేద గరీబ్కి వచ్చినట్టు అన్నీ అంటావు. నీ అమ్మ పేరు మీద 60 ఎకరాల పట్టా ఉంది, పట్టాదారు మీ అమ్మకి వీడియో పెన్షన్ ఎందుకండి? పేద ప్రజలకు ఆ పెన్షన్ ఇప్పించే పేదలు బతారు కదా. మీ అమ్మకి అవసరం అది? పెద్ద ఇష్యూ అయిందాక మొన్న క్యాన్సిల్ చేసుకుంటుంది అది వీడియో పెన్షన్. అది కూడా వదిలిపెట్టావు ఆఖరికి. ఇది ఆ వ్యవస్థ. ఇవన్నీ కోణాల్లో నేను అందుకే అంత ధీమాగా నేను చెప్పగలుగుతున్నా.
సో మీరు ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటి అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అలాగే బీజేపీ కూడా రెండు వైఫల్యం చెందాయి. ఇక్కడ హయత్నగర్ డివిజన్ని డెవలప్ చేయడానికి కానీ దేనికి కానీ పట్టించుకోలేదు ప్రజల్ని, అందువల్లే సమస్యలు బాగా ఉన్నాయి. సో ఆ సమస్యలను ప్రజలకు తీసుకెళ్తాను అండ్ నా ప్రణాళికలతో ప్రజల ముందుకు వెళతాను అని మీరు చెప్పదలుచుకున్నారా? జనరల్గా అధికారికంగా ఏ పార్టీ రూలింగ్లో ఉన్నా కానీ 10 to 20% వ్యతిరేకత అనేది కామన్. దానికి తోడు ఇక్కడ స్థానిక కార్పొరేటర్ అనే వ్యక్తి డెవలప్మెంట్ అనేది ఎక్కడ జరగలే. నిజంగా నేను డెవలప్మెంట్ చేసినా అని కనుక అందులో ధైర్యము దమ్ము ఉంటే ఏ రోడ్డుకైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు, చూపించవచ్చు, తప్పలేదు. ఎక్కడ డెవలప్మెంట్ అనేది అభివృద్ధి అనేది లేదు. ఏమాత్రం అభివృద్ధి చెందింది అని అనుకుంటే మాత్రం గత మొన్న 3-4 నెలల నుంచి రోడ్లు పడ్డాయి. అది కూడా ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయని దృష్టిలో పెట్టుకొని ఫండ్స్ రిలీజ్ కావడం, అప్పుడు ఆ రోడ్లు వేసాడు. ఆ రోడ్లు కూడా ఏంది పూర్తి స్థాయిలో జరగలేదు. ఇంకా రోడ్లు లేని ఖాళీలు చాలా ఉన్నాయి, డ్యానేజ్ లేని ఖాళీ చాలా ఉన్నాయి. వాటిని అన్నీ కూడా నేను చూపించగలుగుతా. ఇది టీఆర్ఎస్ సంబంధించిన విషయం. ప్లస్ అవినీతి చాలా చేసిండు. నాకు తెలిసి 150 డివిజన్ల అతిపెద్ద అవినీతి పరుడు అంటే హయత్నగర్ కార్పొరేటర్ అని చెప్పేసి ఆల్రెడీ కొన్ని పేపర్లో వచ్చింది, టీవీలో కూడా రావడం జరిగింది. ఒక పేపర్కి అయితే ఏకంగా మహానారాయణలో మాయగాడ అనే హెడ్డింగ్తో రావడం జరిగింది. ఒక టీవీలో మాత్రం గోల్మాల్ తిరుమల అని చెప్పేసి హెడ్డింగ్తో రావడం జరిగింది. ఇలాంటి చరిత్ర అతనికి ఉంది. అదొక భాగం అయితే బీజేపీ అంటున్నారు. బీజేపీలో గతంలో కౌన్సిలర్ చేసిన వ్యక్తి, అతనికి కొంచెం మైనస్ ఉండే అప్పట్లో. దాని తర్వాత 2 సార్లు కార్పొరేటర్గా కాంటెస్ట్ చేసిండు, 2 సార్లు ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఈ రోజు వరకు కూడా మొన్న లాక్డౌన్ టైం కూడా అప్పటి వరకు కూడా పబ్లిక్లోకి రాలేదు. మళ్ళీ ఆయన వ్యక్తిగత బిజినెస్లో వ్యక్తిగత వెళ్ళిపోవడం వల్ల ప్రజలలో మళ్ళీ కొత్త వ్యక్తి అయిపోయింది మళ్ళీ. కాబట్టి ఇంకా ప్రజలకు చొచ్చుకోపోలే. ఆల్మోస్ట్ 100% నేను ప్రజలకు చొచ్చుకోపోయినా నేను చేసే కార్యక్రమాలు కొంతమందికి చాలా నచ్చినాయి, పబ్లిక్తో దగ్గర మమేకమైపోయినా. ఆ రకంగా నేను వాళ్ళకన్నా ముందంజలో ఉండి గెలుస్తానే ధీమా నేను చెప్పగలుగుతున్నాను. మీ కాంగ్రెస్ వర్గీయుల మధ్యనే హయత్నగర్లో విభేదాలు ఉన్నాయని ఒక టాక్, దీని గురించి మీ స్పందన? విభేదాలు అనేది సర్వసాధారణం. ప్రతి రాజకీయ పార్టీలో విభేదాలు ఉంటాయి. కానీ ఒక్కటి చెప్పగలుగుతున్నా, హయత్నగర్లో ఒక అదృష్టం ఏంటంటే ఎన్ని విభేదాలున్నా ఏమున్నా రేపు చివరిగా ఎలక్షన్ టైంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. అది గతం నుంచి నడుస్తూ ఉంది, ఇప్పుడు కూడా నడుస్తూ ఉంది. విభేదాలు లేని రాజకీయ పార్టీ అంటూ ఒక్కటి ఉంటే చూపండి ఛాలెంజ్ చెప్తున్నా. విభేదాలు ఉంటాయి కానీ కొట్టుకొని తిట్టుకునేంత విభేదాలు లేవు. ఆధిపత్య పోరు, నేననే ఆధిపత్య పోరు, అది కామన్. అది దాన్ని పెద్ద విభేదాల కింద నేను దాన్ని భావిస్తలేను. దాన్ని చివరి క్షణంలో అందరం కలిసికట్టుగా మళ్ళా ప్రతిపక్షంలో యుద్ధానికి సిద్ధంగా ఉంటాం మేము. అది మా కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవడానికి మేము అందరం ఏకతాటిపై ఒకే మాటపై మేము నిలుస్తాం. హయత్నగర్ డివిజన్ కాంగ్రెస్ వాసులం అంతా. చివరిగా మీ కార్యకర్తలకు కానీ లేదా మీ ఇక్కడున్న ప్రజలకు కానీ గుర్రం శ్రీనివాసరెడ్డికి ఓటేసి గెలిపించాలి ఖచ్చితంగా అని అంటే మీరు ఏం చూసి మిమ్మల్ని గెలిపించాలని మీ ప్రజలకు చెప్పదలుచుకున్నారు? ప్రజలకు ఆల్మోస్ట్ ఆల్ గుర్రం శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఏంటో అర్థమైపోయింది. ఎలాంటి అధికారం లేకున్నా, ఎలాంటి ఇది లేకున్నా నిరంతరం శ్రమిస్తూ ప్రజల మధ్యలో ఉంటూ శ్రీనివాసరెడ్డి గారితో ఎంత పని అవుతుందో అంత చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ప్రజలు ఇతనికి అధికారం ఇస్తే ఇంకెంత బాగా చేస్తాడో అని చెప్పేసి ఒక ఆలోచనకు ప్రజలందరూ వచ్చారు. కాబట్టి ప్రజలు మన సమస్యలు తీర్చే మన తమ్ముడు, మన అన్న, మన కుటుంబ సభ్యుడు అని గుర్రం శ్రీనివాసరెడ్డి గారిని చాలా మటుకు ప్రజలందరూ భావిస్తున్నారు. కాబట్టి మన కుటుంబ సభ్యుని గెలిపించుకుంటే ఫ్యూచర్లో మన కుటుంబ సభ్యుడే మన ఇంటి వాడు. కాబట్టి రాజకీయంగా ఎదిగితే మనకు రేపు ఎలాంటి సమస్యలు వచ్చినా ఏమొచ్చినా ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. ఒక ఫోన్ చేస్తే మన ఇంటి ముందుకు వచ్చే గుర్రం శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించుకోవాలనే తపన ఈరోజు హయత్నగర్ డివిజన్ యావత్ ప్రజానికానికి ఉన్నది అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. నా యూత్ కార్యకర్తలు అంటారా, రెగ్యులర్గా ఇప్పుడు నిన్న మొన్న కార్యకర్తలు కొంతమంది ఉండొచ్చు,
చిన్ననాటి నుంచి నా ఇంట తిరిగే నా మిత్రులు తమ్ముళ్ళు అందరూ కూడా నా మెంటాలిటీ మొత్తం వాళ్ళకి తెలుసు. గుర్రం సీనన్న అంటే ఎలాంటి నైజం ఉన్న వ్యక్తో అందరికీ తెలుసు. ఎంతో సౌమ్యుడు, ఎలాంటి హెల్ప్ చేయగలుగుతాడు అని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు నమ్ముకొని ఇన్నేళ్ళ నుంచి నా ఇంట్లో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తా. అదే రకంగా నా కార్యకర్తలు కావచ్చు, యావత్ ప్రజానికానికి అందరికీ న్యాయం చేసే దిశలో గుర్రం శ్రీనివాసరెడ్డి పయనిస్తాడు. కాబట్టి ఓటు వేస్తారనే ధీమాతోటి గుర్రం శ్రీనివాసరెడ్డి ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాడు. ఈరోజు వరద ముంపు ప్రాంతాల్లో కావచ్చు, ప్రజల ఇబ్బందుల కార్యక్రమం కావచ్చు, V3 ఏ ఛానల్ ఉందో ప్రజా సమస్యలపై నా నుండి ప్రజా సమస్యలకు ఒక వేదికగా వచ్చినట్టు V3కి నేను మనసారా నమస్కారం తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు వరదలు వస్తున్నాయి. ఇంకా కూడా వాతావరణ శాఖ చెప్పడం ఏంటంటే ఇంకా 42% సెంటిగ్రేడ్స్ వర్షపాతం వచ్చే అవకాశం ఉందంటారు. మీరందరూ తగిన జాగ్రత్తలు తీసుకోండి. నా నుండి ఎలాంటి సహాయం కావాలన్నా మీ గుర్రం సీనన్న ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాడు. మీరు అర్ధరాత్రి అయినా సరే నాకు ఫోన్ చేయొచ్చు, మీకు అందుబాటులో ఉంటాయని చెప్పేసి V3 ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా, ఆయతనగర్ డివిజన్ ప్రజలందరికీ. అదేవిధంగా ఈరోజు బతుకమ్మ పండుగ, దసరా, ఆయతనగర్ డివిజన్ యావత్ ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ గుర్రం శ్రీనివాసరెడ్డి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు. అడగగానే మా V3 న్యూస్కి మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. అలాగే భవిష్యత్తులో రానున్న రోజుల్లో మీరు కార్పొరేటర్గా గెలిచి ప్రజలకి మీ వంతు సేవని చేయాలి. అలాగే ఇంకా భవిష్యత్తులో మీరు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని మా V3 తరఫున మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము. అండ్ మీకు ఆల్ ది బెస్ట్ అండ్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము.